హలో క్యూటీస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది, రాగానే ఫ్రెష్ అప్ అయ్యి అలాగొచ్చే బయట ఫ్రెష్ ఎయిర్ ఆస్వాదిస్తున్నాను. సో 3 days నుంచి మైండ్ అంతా అప్సెట్గా ఉండి, సో అంతా ఎక్కడ పని అక్కడే వదిలేసాను అనమాట. 3 days నుంచి వాష్ చేసిన బట్టలు అలానే చీరపైన మురుగుతున్నాయి, ఇంకా మడత పెట్టలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం మడత పెట్టడం. ఎందుకో తెలీదు, మన అనుకున్న వాళ్ళు మన గురించి ఇంకొకరి దగ్గర బ్యాడ్గా చెప్పడం, ఆ విషయం మనకి వాళ్ళు బ్యాడ్గా చెప్తున్నారని మనకి థర్డ్ పర్సన్ వచ్చి చెప్పడం, అది చాలా పెయిన్గా ఉంటుంది కదా. మన వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ వచ్చి మనకు అడిగేయాలి, బట్ అలా చేయకుండా మన బ్యాక్ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని లైఫ్లో అస్సలు ట్రస్ట్ చేయొద్దు. నేను ట్రస్ట్ చేసి చాలా తప్పు పని చేశాను, ఇప్పటి నుంచి బుద్ధి వచ్చింది, ఇంకా నా దారిలో నేను వెళ్ళిపోతాను. సో ఈరోజు అయితే లంచ్కి మసాలా బెండకాయ చేశాను అనమాట. సో దానికి చపాతీ కాంబినేషన్ బాగుంటుందని చపాతీ చేయడం స్టార్ట్ చేశా. నాకు ఎందుకో చపాతీ అంటే బాగా క్రేవింగ్స్ వచ్చినాయి ఈరోజు, ఎందుకో తెలీదు. సో ఇంకా స్టార్ట్ చేశా. ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంది మైండ్. అండ్ మెయిన్ థింగ్, ఫస్ట్ నా గురించి ఒకరు బ్యాడ్గా మాట్లాడే ముందు ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో. నా ముంగట నా గురించి మాట్లాడే ధైర్యం లేకనే నీకు నా వెనకాల మాట్లాడుతున్నాను, అది గుర్తుపెట్టుకో, ఓకేనా. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ నాతో ఇన్ని రోజులు ఉండి నాకు ఇంత మంచి లెసన్ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సరేలేండి, నా గోల మీకు ఎందుకులే కానీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.